ఎవడేం చేయలేడు. 2014 ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఆ పిచ్చామ చేతిలోనే అధికారం ఉంటుంది. ఆ విసిరిన రాయి ఎవరికైనా ఎక్కడైనా తగలచ్చు. ఆ రాయి తగిన దాని వల్ల వాడు స్పృహ తప్పి పడిపోవచ్చు, లేకపోతే వాడికి అది అదృష్టము కావచ్చు. ఆమె అభిప్రాయం ఏంటంటే ఇక్కడ జగన్ వస్తాడు, అక్కడ ఇది వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఉంటేనే పోతేనే ఒకటి గాలికి వదిలేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆ రకంగా చెప్పారు. అక్కడ 17 సీట్లు వస్తాయి, ఇక్కడ 25 సీట్లు వస్తాయి. 25 జగన్కు వస్తాయి. లేదు, జగన్కు ఉన్న ధనకాంక్ష, ఆయనకు డబ్బుల పైన ఉన్నటువంటి ఆశ, ఏదో అక్కడ వాళ్ళు ఏదో చేసుకున్నారు, సచ్చారు, పోయారు అనుకుంటే ఇప్పుడు ప్రజలు కూడా రాజకీయ నాయకులను ప్రజలను దోచడానికి తయారైనాడు. కాబట్టి ఆయన ఎవరు విశ్వసించేదానికి అవకాశం లేదు. ఎంపీ సీట్ కావాలంటే 30 కోట్లు ఇస్తావా, 40 కోట్లు ఇస్తావా అనేటువంటి మాట అంటున్నాడు. ఎమ్మెల్యే అయితే 5 కోట్లు డిపాజిట్ చేస్తావా, 10 కోట్లు డిపాజిట్ చేస్తావని అడుగుతున్నాడు. రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు, నా చుట్టూ ఉన్నటువంటి నా వాళ్ళని గురించి ఆలోచన చేసేటప్పుడు కాంగ్రెస్ని వీడక తప్పదు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.